హాయ్ మ్యామ్. హాయ్ అండి. నాకు వచ్చేసాను. ఎవరు రెస్ట్ చెప్పండి చేస్తారు? సుష్మిత గారు. మ్యామ్. చెప్పండి. మ్యామ్, ఫస్ట్ అసలు నేను జాయిన్ అయినప్పుడు మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యామ్, నాకు జీరో నాలెడ్జ్, నాకు అసలు ఏమీ రాదు అనేసి. బట్ చాలా ఇంట్రెస్ట్ మ్యామ్ నా బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకోవాలి అనేసి. బట్ 2025 రెజల్యూషన్, నా బ్లౌజెస్ ఎవ్వరికి టైలర్ కి ఎవ్వరికి ఇవ్వకూడదు, నావి నేనే స్టిచ్ చేయించుకోవాలని చెప్పేసి స్టాప్ చేసేసాను. ఇప్పటికి ఒక 5 బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నాను మ్యామ్. చాలా పర్ఫెక్ట్. మా టైలర్ దానికి 600 తీసుకుంటాడు. బా ఎంత ఎంత దోచేసాడు నా దగ్గర నుంచి, ఇంత సింపుల్ గా ఉంది బ్లౌజ్ కుట్టేది అనేసి అనిపించింది. ఫస్ట్ లో అయితే నేను కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను మ్యామ్. ఆ ఖర్చులు తీయడం, ఆ కొలతలు ఉంటాయి కదా, అది సరిగ్గా గుర్తుండేవి కాదు నాకు. నేను చాలా గజనీ టైప్, నేను వచ్చేసి నాకు అంత ఈజీగా ఏది గుర్తుండట్లేదు ఈ మధ్య. బాబు పుట్టాక ఇంకా ఎక్కువ అయిపోయింది. సరిగ్గా కూర్చుంటాను ఏదైనా స్టిచ్ చేద్దాము అనేసి, మొత్తం డిస్టర్బెన్స్. నాకు అది కావాలి. అక్కడే కొంచెం కొంచెం డిస్టర్బ్ అయిపోతాను మ్యామ్ నేను. బట్ చాలా చాలా బాగా వచ్చింది మ్యామ్. మీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత నాకు చాలా ప్లస్ అయింది యాక్చువల్లీ. ఇది నా పర్ఫెక్ట్నెస్ మా హస్బెండ్ చూసి, ఓకే నీకు వచ్చేసింది కదా, నువ్వు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ గా నేర్చేసుకో, బొటిక్ పెట్టేసుకుందాము అనేసి అని అంటున్నారు ఆయన. బయట వెళ్ళి జాబ్ చేసుకోలేక ఇంట్లో ఉండి సంపాదించుకోవాలి అనే మైండ్ సెట్ ఉన్న ప్రతి అమ్మాయికి ఇది చాలా 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 సపోర్ట్ ఇస్తున్నట్లు ఉంటది మ్యామ్. మన ఛానల్, మన యాప్ ద్వారా, మీరు పెట్టిన కోర్సెస్ ద్వారా చాలా మంది పెట్టారు కోర్సెస్. బట్ ఎక్స్ప్లెనేషన్ వైజ్ తీసుకున్నా, వాళ్ళు ఇప్పుడు ప్రోమోస్ రిలీజ్ చేస్తారు, సో మాది ఈ కోర్సెస్ ఉంది జాయిన్ అవ్వండి అని చెప్తారు. అది మనకి ఎక్కట్లేదు. నేను మీ క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు ఒక 2-3 చూసాను అనమాట రెఫరెన్స్ కోసం. చూస్తే వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు. ఒక పర్సన్ చూస్తే ఓకే, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, మనం వాళ్ళ దగ్గర జాయిన్ అయితే మనం నేర్చుకోగలుగుతాం, మనకు ఒక గ్రిప్ వస్తది అనే థాట్ మాకు మిమ్మల్ని చూసిన తర్వాతే వచ్చింది మ్యామ్. నాకైతే పర్సనల్ గా చెప్తున్నాను.